మీలో ఎంతమంది నిజమైన ప్రేమను నమ్ముతారో నమ్మరో నాకైతే తెలియదు, కానీ ఈ స్టోరీ విన్నాక మాత్రం నిజంగా నిజమైన ప్రేమ అసలుకు ఈ భూమి మీదనే లేదని మాత్రం మీరు మాత్రం పక్కా ఫిక్స్ అవుతారు. అదే స్మృతి మందాన పాలక్ లవ్ స్టోరీ ఏదైతే ఉందో ఆ లవ్ స్టోరీ ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయని విధంగా వాళ్ళ మ్యారేజ్ జరగాల్సి ఉంది November 27. కానీ అన్ఫార్చునేట్గా ఆ మ్యారేజ్ అనేది క్యాన్సిల్ అయిపోయింది. ఎందుకు క్యాన్సిల్ అయింది అంటే ఎక్కువ మంది మాట్లాడుకున్నారు, స్మృతి మందాన వాళ్ళ ఫాదర్కు సడన్గా హార్ట్ అటాక్ వచ్చింది, దానివల్ల ఈ మ్యారేజ్ అనేది వాళ్ళు పోస్ట్ పోన్ చేసుకున్నారు. అది కాదు జరిగింది. ఏం జరిగిందో తెలిస్తే నిజంగా మీరు షాక్ అయిపోతారు. మీరు మీ లైఫ్లో ఎవరినైనా నిజంగా ప్రేమిస్తే వాళ్ళని మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటారు, వాళ్ళతో మీరు జీవితాంతం ఉండాలని అనుకుంటారు. కానీ వాళ్ళతో మీరు ప్రేమలో ఉండి అండ్ వాళ్ళను మీరు పెళ్లి చేసుకుంటూ ఇంకొకరితో మీరు రొమాంటిక్ రిలేషన్లో అక్రమ సంబంధంలో ఉంటే ఆ బాధ అనేది ఏ విధంగా ఉంటుందో ఈ స్టోరీ చూస్తే మీకు నిజంగానే అర్థమైపోతుంది. రేపు వాళ్ళది మ్యారేజ్ అనగా ఒక రోజు ముందు మంచిగా గ్రాండ్గా ఎంగేజ్మెంట్ జరిగింది. ఎంగేజ్మెంట్ ఎక్కడో కాదు, డివై పాటిల్ స్టేడియంలో November 2వ తేదీ ఇండియన్ ఉమెన్స్ వరల్డ్ కప్ 50 ఓవర్స్కు సంబంధించిన వరల్డ్ కప్ ఏదైతే ఉందో అది గెలిచినారు. November 2, November 21న పాలక్ అని ఎవరైతే ఉన్నారో స్మృతి మందాన బాయ్ ఫ్రెండ్ 5 సంవత్సరాల నుంచి వీళ్ళు రిలేషన్లో ఉన్నారు. వాళ్ళు మ్యారేజ్ చేసుకోవాలనుకున్నారు, మ్యారేజ్ గ్రాండ్గా జరుపుకోవాలని అనుకున్నారు. ఎంగేజ్మెంట్ కూడా సూపర్గా చేసినారు. డివై పాటిల్లో స్మృతి మందాన్ తీసుకొని గ్రౌండ్లోకి తీసుకుపోయి ఎక్కడైతే ఆమె వరల్డ్ కప్ లిఫ్ట్ చేసిందో అక్కడే ఆమెను తీసుకొని పోయి ప్రపోజ్ చేసి ఐ వాంట్ మ్యారీ యూ అని ఆమెను అక్కడ ప్రపోజ్ చేయడం, విల్ యూ మ్యారీ మీ అని ఆమెను అడగడం నిజంగా చాలా రొమాంటిక్ అనిపించింది. ఎంతోమంది క్రికెట్ ప్రేమికులకు వాళ్ళని చూస్తే నిజంగా చూడ ముచ్చటగా ఉంది. ఎందుకంటే మనం అభిమానించే ఏ సెలబ్రిటీలైనా, వాళ్ళు హీరోలైనా, క్రికెటర్లైనా, ఆర్మీ వాళ్ళైనా, ఎవరైనా వాళ్ళు జరుపుకునే ఏదైనా ఫంక్షన్ మనకు సొంతంగా మనం జరుపుకున్నామన్నంత ఫీలింగ్లో మనం ఉంటాము. ఇది సర్వసాధారణము, ఇది ప్రతి ఒక్కరి అభిమానికి ఉండే ఫీలింగు. అదేవిధంగా స్మృతి మందాన విషయంలో కూడా జరిగింది. ఎంతోమంది క్రికెట్ అభిమానులు ఆమె వివాహాన్ని చూడాలని అనుకున్నారు. కానీ సడన్గా ఒక రోజు ముందు ఏం జరిగిందంటే స్మృతి వాళ్ళ నాయన రేపు మ్యారేజ్ అనగా ఈరోజు స్మృతి వాళ్ళ నాయనకు సడన్గా హార్ట్ అటాక్ వచ్చింది. ఆ హార్ట్ అటాక్ వెనుక ఉన్న స్టోరీ ఏదైతే ఉందో అది మీరు వింటే నిజంగా షాక్ అయిపోతారు. ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా పాలక్ అనే బాయ్ ఫ్రెండ్ స్మృతి మందాన బాయ్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ఆమెను మ్యారేజ్ చేసుకోవాలని అనుకున్నారు. వాళ్ళ యాక్చువల్లీ మహారాష్ట్రకు సంబంధించిన వాళ్ళు. మహారాష్ట్రలో సాంగ్లీ డిస్టిక్ అని ఒక డిస్టిక్ ఉంటుంది. అది ముంబైకి ఎగ్జాక్ట్గా 6 గంటల దూరం జర్నీలో ఉంటుంది. వీళ్ళిద్దరూ 5 సంవత్సరాల నుంచి రిలేషన్లో ఉన్నారు. ఈమె ప్రాపర్గా ఉమెన్ క్రికెటర్. ఆర్సీబీ 2024లో IPL గెలవడానికి ఎంతో కృషి చేసింది స్మృతి మందాన. అండ్ స్మృతి మందానకు ఈ సంవత్సరం చాలా అచ్చొచ్చింది, ఎందుకంటే ఫస్ట్ టైం ఉమెన్స్ వరల్డ్ కప్ గెలిచింది. ఈ సందర్భంలో ఆమె తన అఫీషియల్గా వాళ్ళ రిలేషన్షిప్ అనేది పబ్లిక్ చేసి మేము మ్యారేజ్ చేసుకుందామని చెప్పిన తర్వాత ఒక రోజుకు ముందు సడన్గా వాళ్ళ నాయనకు హార్ట్ అటాక్ రావడం, హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత ఆయనను హాస్పిటల్కు షిఫ్ట్ చేసిన తర్వాత మ్యారేజ్ అనేది కొంచెం పోస్ట్ పోన్ చేసుకుంటామని చెప్పినారు. కానీ ఇమ్మీడియట్గా నెక్స్ట్ డేనే ఏం జరిగిందంటే స్మృతి మందాన పాలక్తో దిగిన ఫొటోస్ ఏవైతే ఉన్నాయో అండ్ ఏవైతే ఎంగేజ్మెంట్కు సంబంధించిన ఫొటోస్ ఉన్నాయో అవన్నిటినీ డిలీట్ చేసింది. అసలుకు మ్యారేజ్ రేపు ఉంటే ఫోటోలు ఎందుకు డిలీట్ చేయడం? ఓకే, వాళ్ళ నాన్నకు బాగాలేకపోతే ఫోటోలు ఎందుకు డిలీట్ చేసినారు అనేది ఒక డౌట్. సెకండ్ డౌట్ ఏంటంటే ఆమె అన్ఫాలో చేసింది. ఎవరైనా మ్యారేజ్ చేసుకోవాలని అనుకునే వ్యక్తిని అన్ఫాలో చేస్తారా? లేదు. దాని తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే వచ్చారో దాంట్లో శ్రీయాంక పాటిల్ ఉంది, జెమిమా రోడ్జెస్ ఉంది, రాధా యాదవ్ ఉంది. అండ్ వచ్చిన ప్రతి ఒక్కరు మెయిన్స్ ఎవరైతే ఫోటోలు పెట్టారో వాళ్ళు కూడా ఆ ఫోటోలను డిలీట్ చేయడం జరిగింది. అసలుకి ఏం జరిగిందంటే పాలక్ అనే ఈ మ్యూజిక్ కంపోజర్ అండ్ ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో ఆయన స్మృతి మందానాన్ని చీట్ చేసినాడు. వేరే అమ్మాయితో రిలేషన్లో ఉంటూనే స్మృతి మందాన నేను సిన్సియర్గా నిన్ను ప్రేమిస్తున్నాను, నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్తూనే ఒక రోజు ముందు కూడా వేరే అమ్మాయితో, ఆమె డాన్సరు, ఎగ్జాక్ట్గా మనకు ఇన్ఫర్మేషన్ తెలియదు, ఆమె డాన్సర్ అంట. ఆ డాన్సర్తో ఆయన కొంచెం ఇంటిమిటేట్ రిలేషన్షిప్లో ఉన్నాడు. ఆ రిలేషన్షిప్ ఆ రోజు ముందు కూడా ఆమె చాటింగ్ చేయడం, ఈయన ఆమెతో చాటింగ్ చేయడం, ఆమె క్లియర్ కట్గా నువ్వు చేస్తుంది చాలా తప్పు కదా, ఎనివే నీది రేపు మ్యారేజ్ ఉంది, ఇంతవరకు ఏదైతే జరిగిందో అది జరిగింది, ఇప్పుడు ఎందుకు మళ్ళీ నువ్వు మంచిగా ఉండొచ్చు కదా అని ఆమె చెప్పినా కూడా వినకుండా ఆయన ఏమైతుందిలే మనం క్యాజువల్ ఫ్రెండ్స్, ఏదన్నా కంపెనీకి సంబంధించి మనం మాట్లాడుతున్నామని మనం చెప్దామనేటట్టు దాంట్లో క్లియర్ కట్గా
ఈయన ఇంట్రెస్ట్ చూపించినట్లు ఆ డాన్సర్ మీద క్లియర్ కట్ చాటింగ్స్ ఉన్నాయని మనకు పక్కా ఆధారాలు తెలుస్తున్నాయి. అవి దీని మీద షో చేయకూడదు కాబట్టి మనం చేయడం లేదు, ఎందుకంటే అది ఒరిజినల్ కాదా, దాన్ని ఏఐ ద్వారా క్రియేట్ చేసినారా అనేటివి కూడా మనకు తెలియదు. కానీ వెడ్డింగ్ క్యాన్సిల్ అయింది. ఒక వ్యక్తి 5 సంవత్సరాలు ప్రేమించి అంత పొజిషన్లో ఉన్న ఇండియన్ నెక్స్ట్ కెప్టెన్ కాబోతుంది స్మృతి మందాన, అట్లాంటి ఆమెను చీట్ చేసినాడు అంటే నిజంగా ఆయనకు మాత్రం చాలా నెగిటివిటీ ఉంది. అది కాకుండా ప్రీవియస్గా ఒక ప్రోగ్రాంలో కూడా ఒక మైనర్ బాలికతో ఆయన సరిగా ప్రవర్తించలేదనేటివి కూడా ఆయన మీద చాలా ఆరోపణలే ఉన్నాయి. అటువంటి సిచ్యువేషన్స్లో కూడా స్మృతి మందాన ఆయనను సిన్సియర్గా ప్రేమించి మ్యారేజ్ వరకు వచ్చి మ్యారేజ్కి ముందు రోజు అవి తెలిసేసరికి ఎస్పెషల్లీ వాళ్ళ నాన్న ఎవరైతే ఉన్నారో ఆయనకు హార్ట్ అటాక్ రావడం అనేది అందరికీ అంతే కదా, ఎంతో ఎక్స్పెక్ట్ చేశారు. ఆమె అంత రేంజ్లో ఉన్న క్రికెటర్ అండ్ పెళ్ళికి ముందు ఒకరోజు ఈ విధంగా జరిగిందని వాళ్ళ నాయనకు హార్ట్ అటాక్ రావడం జరిగింది. తర్వాత వాళ్ళ నాన్న అక్కడే అడ్మిట్ అయినాడు. కానీ ఈయన పాలకని ఎవరైతే ఉన్నారో ఆయన ముంబై పోయి ఆయనకు కూడా కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని కొంచెం డ్రామా క్రియేట్ చేసినారని కూడా చెప్తున్నారు. ఆయన ముంబైలో అడ్మిట్ అయినాడు. ముంబైలో అడ్మిట్ అయిన తర్వాత దాని తర్వాత మ్యారేజ్ గురించి అడిగినారు. మ్యారేజ్ December 7th జరుగుతుందని చెప్పినారు. బట్ అఫీషియల్గా స్మృతి మందన కన్ఫర్మ్ చేసింది December 7 జరగదు. దీని వెనకాల స్టోరీ ఏంటంటే ఈయనకు ఆల్రెడీ ఇద్దరితో రిలేషన్షిప్ ఉంది. ఎంతో ప్రేమించిన స్మృతి మందనాను ఈయన క్లియర్ కట్గా మోసం చేసినాడు. పెళ్ళికి ముందు కూడా ఈయన వేరే అమ్మాయిలతో ఇంట్రెస్టెడ్గా ఉన్నాడు. కాబట్టి ఈ మ్యారేజ్ మాత్రం నాకు వద్దు అని ఆమె చెప్పడం అనేది నిజంగా మొత్తం అసలుకు ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఇది కొంచెం సెన్సేషన్ అయింది. దీనికి సంబంధించిన రీజన్ ఏంటంటే తెలుసు కదా, మనం అభిమానించే వాళ్ళు ఎప్పుడైనా మంచిగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అండ్ సమంత నాగ చైతన్యాల లవ్ స్టోరీ అండ్ వాళ్ళు ఎప్పుడైతే డైవర్స్ తీసుకున్నారో అప్పుడు కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్ జరిగింది. సిచ్యువేషన్ ఏంటంటే సమంత ఆల్రెడీ రాజ్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఆమె మ్యారేజ్ చేసుకుంది కదా, 2021లోనే ఆమె కొంచెం క్లోజ్గా ఉన్నారు ఆ డైరెక్టర్. కానీ నాగ చైతన్య వాళ్ళకు తెలియడం, ఎందుకంటే వాళ్ళకు తెలిసిన వాళ్ళు అవి ఇవి ఏవో సోర్సెస్ ఉంటాయి కదా, ఆ సోర్సెస్ ద్వారా ఆయనకు తెలియడం ద్వారా ఆమె కూడా ఏదో వాళ్ళ మధ్యలో ఏదో జరిగిన తర్వాత అందరూ నాగ చైతన్యను బ్లేమ్ చేసినారు. నాగ చైతన్య మోసం చేసినాడు సమంతను అని అంతా క్రియేట్ చేసినారు. డూప్లికేట్ డ్రామా ఫ్యామిలీ 2 ఎప్పుడైతే సీజన్ జరిగిందో అప్పుడు. కానీ నిజం ఏంటంటే మొన్న రీసెంట్గా సేమ్ ఎవరితో అయితే పుకార్లు వచ్చినాయో వాళ్ళనే సమంత మ్యారేజ్ చేసుకుంది. అంటే మీకు తెలుసు కదా క్లియర్ కట్గా ఎవరు మోసం చేసినారు, ఎవరు మోసం చేసింటే ఎవరు వదిలిపెట్టినారని మీకు తెలుసు కదా. అందరూ నాగ చైతన్యను నిజంగా చాలా ద్వేషించినారు, చాలా ట్రోల్స్ మామూలుగా కాదు. కానీ నిజము మొన్న ఆమె ఫ్యామిలీ 2 డైరెక్టర్ని ఎప్పుడైతే మ్యారేజ్ చేసుకుందో అప్పుడు అందరికీ కళ్ళు అనేటివి ఓపెన్ అయినాయి. అంతే, నిజంగా మనం ప్రేమించినప్పుడు ఎదుటి వాళ్ళు జెన్యున్గా లేకపోతే ఇట్లాంటివన్నీ జరుగుతాయి. అట్లాంటివన్నీ జరగకూడదు. కాబట్టే మనం చేస్తున్న మనం ఉండే రిలేషన్ కరెక్టా కాదా అని స్మృతి మందానకు చాలామంది సజెషన్స్ ఇస్తున్నారు. నువ్వు మూవ్ ఆన్ కావచ్చు, నువ్వు ఇండియన్ క్రికెట్ క్వీన్వి, నువ్వు నెక్స్ట్ క్యాప్టెన్వి, నీకు ఎంతైనా ఫ్యూచర్ ఉంది, నిన్ను ఎవరైనా చేసుకుంటారు, ఇవన్నీ కామనే, లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ కామనే, నువ్వు ఇవన్నీ పట్టించుకోవద్దని చెప్తున్నారు. రీసెంట్గా ఆమెను కొంచెం బాడీ షేమ్ కూడా చేయడం జరిగింది. అథ్లెటిక్స్ బాడీ ఎప్పుడైనా జిమ్ చేస్తారు కాబట్టి కొంచెం మసిల్స్ అవి కనిపిస్తే ఆమెను దాన్ని పట్టుకొని కూడా సల్మాన్ ఖాన్ బాడీ ఏదైతే ఉంటుందో దాంతో కొంచెం ట్రోల్ చేయడం జరిగింది. అదే చెప్తున్నాను, ఆ సిచ్యువేషన్స్లో ఉండి నిజంగా సిన్సియర్గా ప్రేమించి పెళ్ళికి ముందు తెలిసి ఇవేం ఎంగేజ్మెంట్ కాకుండా పబ్లిక్ కాకుండా అంటే ఓపెన్ కాకుండా రిలేషన్షిప్ ఏదో తెలియకుండా జరిగితే అది బాగానే ఉంటుంది. కానీ అందరికీ తెలిసి ఈ విధంగా క్యాన్సల్ అయినప్పుడు నిజంగా ఆ బాధ మాత్రం వర్ణనాతీతము. సోషల్ మీడియా అనేది మంచి కంటే ఎక్కువ చెడునే బయటికి తీసుకొని పోతుంది. నెగిటివిటీ మామూలుగా స్ప్రెడ్ చేయదు, మామూలుగా కాదు, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతుంటారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ దేర్ పర్సనల్ లైఫ్, పర్సనల్ ఒపీనియన్స్, మంచి చెడులు రెండు వైపు ఉంటాయి. కానీ స్మృతి మందాన తీసుకున్న డెసిషన్ కరెక్ట్ కాదు. ఇన్ని సంవత్సరాల రిలేషన్స్లో ఉండి ఒక్కసారి ఆయనకు ఛాన్స్ ఇస్తే బాగుంటుందని చాలామంది అన్నారు. ఇంకొకరు ఏంటంటే అట్లా కాదు, వన్స్ నువ్వు రిలేషన్షిప్లో ఉండి కూడా నువ్వు రేపు పెళ్లి జరుగుతుంది అనగా ఈరోజు కూడా నువ్వు వేరే వాళ్ళతో ఉండడం అనేది అది కరెక్ట్ కాదు, డైవర్స్ చేయడమే కరెక్ట్ అని ఇంకా కొంతమంది అన్నారు. మీకేమనిపిస్తుంది? స్మృతి మందాన తీసుకున్న డెసిషన్ ఏదైతే ఉందో అది కరెక్టా తప్ప అనేది కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అండ్ ప్రతిరోజు ఒక వీడియో నా ఛానల్ ద్వారా మీకు రావడం జరుగుతుంది, ట్రెండింగ్కు సంబంధించిన వీడియో. అండ్ రేపు ఢాకాలో బంగ్లాదేశ్లో మన భారతీయుల మీద జరుగుతున్న అఘాయిత్యాల మీద రేపు వీడియో తీయడం జరుగుతుంది. ప్లీజ్ ఒకవేళ మీకు ఇష్టమైతే ప్లీజ్ కామెంట్ చేయండి. మీరు ఎప్పుడైనా ఇట్లాంటి లవ్ ఫెయిల్యూర్ స్టోరీస్లో ఉంటే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. స్మృతి మందాన చేసింది కరెక్టా కాదా అనేది మాత్రం మీకే వదిలేస్తున్నాను. ఎందుకంటే ఎవరి పర్సనల్ ఒపీనియన్ వాళ్ళది ఉంటుంది. కొన్నిసార్లు తప్పు చేసిన వాళ్ళ మనసు మంచిదైతే వాళ్ళని యాక్సెప్ట్ చేయొచ్చు. ఒకవేళ వాళ్ళు తీసుకోలేకపోతే యాక్సెప్ట్ చేయకుండా డైరెక్ట్ చేయొచ్చు.
అందుకే డైవర్స్ రేట్స్ కూడా ఎక్కువ పెరగడం జరుగుతుంది. మీకేమనిపిస్తుంది ఈ వీడియో చూసిన తర్వాత? నిజమైన లవ్ని నమ్మొచ్చా లేదా? కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే.